హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే లక్కీస్ కిచెన్లో నేను పిట్టు వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ పిట్టు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అయితే మీకు చెప్తానమాట. ముందుగా అయితే నేను బియ్యం 1.5 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. 1.5 గ్లాస్ బియ్యానికి అయితే 1.5 గడ్డ బెల్లం పడుతుంది అనమాట. దీంట్లోకి బియ్యము, బెల్లము, నెయ్యి అయితే పడతాయి అనమాట. ముందుగా నేను బియ్యాన్ని అయితే కొంచెం వేపేసుకొని వాటర్ పోసుకొని కొంచెం నానబెట్టుకున్నట్టుగా పొడిగా మనం పెట్టుకోవాలన్నమాట. 1 అవర్ అయితే దాని మిశ్రమాన్ని ఒక గుడ్డ కట్టుకొని కింద కొంచెం వాటర్ పోసుకోవాలి. గుడ్డ కట్టుకొని దాని మీద అయితే ఈ మిశ్రమాన్ని అంతా పెట్టేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్య పిండిని పెట్టేసుకొని దీన్ని అయితే 20 మినిట్స్ దాకా మనమైతే స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే ఎట్లా అంటే ఆవిరికి ఇడ్లీ ఎట్లా ఉడుతుందో అట్లాగే మనం కింద వాటర్ పోసుకొని పైన మనం బియ్యాన్ని వేపుకొని మిక్సీ పట్టుకొని చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే మనం పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. 20 నిమిషాల దాకా ఉడికితే మరీ హై ఫ్లేవర్ కాదు, మరీ లో ఫ్లేవర్ కాదు, మీడియంలో పెట్టుకొని దీన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. ముందుగా అయితే నేను బియ్యం తీసుకొని వేపుకొని దాని మిశ్రమాన్ని గంట సేపు నానబెట్టుకొని తర్వాత అయితే చేసుకున్నాను. దీంట్లోకి అయితే ఒక గ్లాసు పెసరపప్పు అయితే మనకు అవసరం అవుతుంది. పెసరపప్పు కూడా కొంచెంసేపు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది 1.5 గడ్డ బెల్లం అనమాట. దీన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట. బెల్లాన్ని అయితే మెత్తగా చేసుకున్నాక మనకి 20 నిమిషాలు అయితే అయిపోయింది. 20 నిమిషాల తర్వాత అయితే ఇది ఉడికిందో లేదో మనకి చేతికి తగలకుండా ఉంటే ఇది ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుంది అనమాట. చేతికి తగిలితే కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. చేతికి తగలిపోతే మనకి ఉడికిపోయిందనమాట. ఇదైతే ఉడికిపోయిందనమాట. చూడండి ఎట్లా మనకి ఇడ్లీ ఎట్లా వచ్చేస్తుందో మొత్తం అట్లా వచ్చేస్తుంది. మనకి క్లాత్కి అయితే అస్సలు అంటుకోదు. నేనైతే దీన్ని కొంచెం వేడి మీదే తీసేసుకొని పక్క బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. పెసరపప్పు తీసుకున్నాను కదా, దాన్ని కూడా ఉడకబెట్టేసుకొని నీళ్ళన్నీ వంచేసుకొని ఆ పెసరపప్పు ఈ బియ్యంని కొంచెం వేడి మీదే నేను కలుపుకోవాలి. వేడి మీద కలుపుకుంటే మనకి బెల్లం బాగా కలుస్తుంది అనమాట. ఈ క్లాత్ మీద అయితే ఇదంతా తీసేసుకొని నేను పక్కన పెట్టేసుకుని ఈ పెసరపప్పు కూడా ఈ ఉడకబెట్టుకున్న బియ్యం పిండిలోకి అయితే కలిపి పెట్టేసుకున్నాను. బియ్యం పిండి అంటే మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉండేటట్టు, ఇడ్లీ రవ్వ ఎట్లాగో అట్లా కొంచెం రవ్వగా ఉన్నట్టు ఆడించుకోవాలి. ఈ బియ్యం పిండి, పెసరపప్పు, బెల్లాన్ని వేసి నేను కలిపేస్తానమాట. దీంట్లోకి అయితే మేమైతే నెయ్యి వాడుకుంటాము. 100 గ్రాముల దాకా నెయ్యి అయితే వేస్తానమాట. నెయ్యి వేస్తే మనకి బాగా టేస్ట్ అయితే వస్తుంది. ఇది పిల్లలకి హెల్తీ ఫుడ్, పెద్దవాళ్ళకి హెల్తీ ఫుడ్. ఆడపిల్లలకైతే నడుము నొప్పి అలా కూడా రాకుండా అబ్బాయిలకైతే బాగా స్ట్రాంగ్గా ఉంటారు. 100 గ్రాముల నెయ్యి అయితే నేను పోస్తున్నాను అనమాట. పిల్లలకి నెయ్యి కూడా తిన్నట్టుగా ఉంటుంది. మా పిల్లలైతే మామూలుగా నెయ్యి వేసుకోరు. ఇట్లా ఏదైనా పిట్టు దేంట్లో అయినా అయితే నెయ్యి కొంచెం మరిగింత వేయి అంటారు. దీంట్లో అయితే తెలియకుండా తినేస్తారు. స్మెల్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. హెల్త్ కూడా మనకు మంచిగా ఉంటుంది. దీన్ని పెద్దవాళ్ళకు కూడా ఎప్పుడైనా నాకు నీరసంగా ఉన్నప్పుడు నేనైతే ఈ హెల్తీ ఫుడ్ని తయారు చేసుకొని మా పిల్లలకి మేమైతే స్ట్రాంగ్గా తింటాము. దీంట్లో పెసరపప్పు కూడా ఉంది కాబట్టి మనకి మంచిగా ఉదయాన్నే చేసేసుకుంటే సాయంకాలానికి తినేయచ్చు. రాత్రిపూట అయితే పెసరపప్పు కొంచెం గ్యాస్ వస్తుంది. బెల్లం అయితే గడ్డలుగా లేకుండా బాగా మెత్తగా నలుపుకోవాలి. అంటే దీంట్లో కలపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. మెత్తగా నలగొట్టుకొని దీంట్లో కలుపుకోవాలి. దీన్ని అయితే బాగా పెసరపప్పు, బియ్యం పిండి, బెల్లము, నెయ్యి బాగా కలుపుకొని దీన్ని అయితే బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే నెయ్యి మొత్తాన్ని వేసేసాను. నెయ్యి మొత్తం వేసేసి కలిపి పెట్టేశాను. దీన్నైతే పిల్లలకి మామూలుగా తినడం కొంచెం కష్టం కాబట్టి బాల్స్ లాగా, పెద్దవాళ్ళకి కూడా బాల్స్ లాగా చేసుకొని తింటే మనకి తిన్నట్టు అనిపిస్తుంది. దీన్నైతే బాల్స్ లాగా చేస్తున్నాను అనమాట. బాల్స్ లాగా చేసుకొని మేము ఒక్కొక్కరం తింటాము. మీకు ఈ లక్కీస్ కిచెన్లో ఏ వీడియోస్ చేస్తున్నానో అవన్నీ పెడుతున్నాను. ఇంకా కూడా ఈ వీడియోస్ చేస్తాను. నా వీడియోస్ అన్నీ సపోర్ట్ చేసి లైక్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా బాల్స్ చేసేసాను. మా పిల్లలకైతే బాల్స్ లాగా చేస్తేనే ఇష్టం అనమాట. చేసుకొని పిల్లలము అందరం మేము తింటున్నాం. మీరు కూడా ఈ లక్కీస్ కిచెన్లో ఈ పిట్టు వీడియో ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.